వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. ఏపీ వెబ్సైట్ 2024కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకు స్టార్ట్ అయింది. వెబ్సైట్లో మనకు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ టు స్టూడెంట్ అని చెప్పేసి మనకు 3 పేజీల్లో ఒక పీడిఎఫ్ పెట్టాడు. వాటి గురించి వివరంగా తెలుసుకుందాము. ఇక్కడ మనకు మెటీరియల్ టు బి బ్రాట్ ఆన్ ద డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ రోజు మీరు ఏమి తీసుకెళ్ళాలి, హాల్ టికెట్, అదేవిధంగా మీరు అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత ప్రింట్ వస్తుంది. ఆ అప్లికేషన్ యొక్క ప్రింటౌట్ను తీసుకెళ్లాల్సి ఉంటుంది. అందులో ఒక రీసెంట్ కలర్ ఫోటోగ్రాఫ్ అతికించి దాని మీద గెజిటెడ్ ఆఫీసర్తో సిగ్నేచర్ చేయించాల్సి ఉంటుంది. ఒకవేళ గెజిటెడ్ ఆఫీసర్ లేడు అనుకుంటే మీ కాలేజ్ ప్రిన్సిపాల్తో అయినా కూడా అటెస్టేషన్ చేయొచ్చు. అదేవిధంగా క్యాండిడేట్ యొక్క లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఇన్విజిలేటర్ సమక్షంలో వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ హాల్ టికెట్ ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంటు, దాన్ని జాగ్రత్తగా దాచి ఉంచుకోవాలి. మీకు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఎక్కడైనా కూడా దాన్ని అడగవచ్చు. మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీరు కాలేజీలో ఇన్ఫామ్ చేసి వెళ్ళినప్పుడు కూడా హాల్ టికెట్, ర్యాంక్ కార్డు చూపించాల్సి ఉంటుంది. అదేవిధంగా అలాట్మెంట్ లెటర్ చూపించాల్సి ఉంటుంది. అదేవిధంగా హాల్ టికెట్ అనేది ట్రాన్స్ఫర్ చేయలేము. దానికి ఏమన్నా ట్యాంపరింగ్ చేస్తే అది డిస్క్వాలిఫైకి దారితీస్తుంది. మీ క్యాండిడేచరే క్యాన్సిల్ అయిపోతుంది. అదేవిధంగా ఎగ్జామినేషన్ సెంటర్కి 2 గంటలు ముందుగా చేరుకోవాల్సి ఉంటుంది. అలా చేరుకోవడం మీకే మంచిది. ఎందుకంటే ఆ క్యాంపస్కు మీరు ఫెమిలియర్ అవుతారు. అదేవిధంగా మీరు టెన్షన్ పడుకోకుండా బయోమెట్రిక్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేయవచ్చు. 1 మినిట్ కూడా మీకు అంటే టైం తర్వాత 1 మినిట్ లేట్గా కూడా మీకు అలౌ చేయరు. 9 o'clock అంటే 9:01 మీకు 9 తర్వాత మీకు 9:01 అయినా కూడా మీకు లోపలికి పంపరు. సో జాగ్రత్తగా గమనించండి. అదేవిధంగా మీరు పలానా డేట్లో నాకు ఎగ్జామ్ కావాలి అని చెప్పేసి మీరు చూస్ చేసుకోలేరు. మీకు హాల్ టికెట్లో అడ్మిట్ కార్డులో ఇచ్చిన డేటు టైంలో మాత్రమే మీరు అంటే ఆ ఇచ్చిన స్లాట్లో మీరు వెళ్ళి పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఆ టైంలో వెళ్ళకపోతే మళ్ళీ వేరే స్లాట్లో రాస్తానంటే అది కుదరదు. క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు బ్రింగ్ ద ఫాలోయింగ్. ఈ క్రింది వస్తువుల్ని తీసుకొని పోవాలి. హాల్ టికెట్, ఫిల్డ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, ఏ గుడ్ బాల్ పాయింట్ పెన్ ఫర్ రఫ్ వర్క్, వర్కింగ్ షీట్స్ విల్ బి ప్రొవైడెడ్ బై ద టెస్ట్ సెంటర్. మీకు రఫ్ వర్క్ చేయడానికి వర్క్ షీట్స్ వాళ్ళే ఇస్తారు. అటెస్టెడ్ కాపీ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికెట్, ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ కేటగిరీ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క అటెస్టెడ్ కాపీస్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎలాంటి ఈ చీటీలు కానీ క్యాలిక్యులేటర్లు కానీ డాక్యుపెన్, అదేవిధంగా స్లైడ్ రూల్స్, లాంగ్ టేబుల్స్, లాగ్ టేబుల్స్, ఎలక్ట్రానిక్ వాచెస్, క్యాలిక్యులేటర్స్, ప్రింటెడ్ మెటీరియల్, ఈ విధంగా ఎలాంటివి కూడా పేజర్స్ కావచ్చు, స్మార్ట్ వాచెస్ కావచ్చు, ఏమీ కూడా తీసుకొని వెళ్ళకూడదు. ఒక్క హాల్ టికెట్ మాత్రమే తీసుకోవాలి. అదేవిధంగా ప్రింట్ ఇన్ అప్లికేషన్ ఫామ్, ఆ 2 ఉండాలి. తర్వాత ఈ పైన చెప్పిన ఏ వస్తువు ఉన్నా కూడా మీకు అన్ఫెయిర్ మీన్స్ కింద వాళ్ళు ఎగ్జామినేషన్ క్యాన్సిల్ చేస్తారు, డీబార్ చేస్తారు. సో జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ గైడ్లైన్స్ టు క్యాండిడేట్స్. మీరు ఏం చేయాలి ఎగ్జామ్కి వెళ్ళే కంటే ముందే అంటే హాల్ టికెట్ని కేర్ఫుల్గా చూసుకోవాలి. మీ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, కేటగిరీ, టెస్ట్ సెంటరు, నేము, డేటు, టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అట్లీస్ట్ 2 hours ముందుగా ఎగ్జామినేషన్ సెంటర్కి చేరాల్సి ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ చేసుకునే డెస్క్ మనకు 5 నిమిషాలు ముందుగానే క్లోజ్ అవుతుంది. సో 5 నిమిషాలు ముందుగానే అంటే 9కి అంటే 8:55 లోపలే మీరు ఎంటర్ కావాల్సి ఉంటుంది. అదేవిధంగా అడిగితే హాల్ టికెట్ చూపించాల్సి ఉంటుంది. హాల్ టికెట్ లేకపోతే మీకు లోపలికి వెళ్ళనివ్వరు.
పర్మిట్ చేయరు. కమిన్స్మెంట్ అంటే ఎగ్జామినేషన్ కమిన్స్మెంట్ తర్వాత మిమ్మల్ని లోపలికి పోనివ్వరు ఎలాంటి పరిస్థితుల్లో కూడా. మీకు ఇచ్చిన హాల్ టికెట్ నంబర్ ప్రకారంగా మీకు ఒక సీట్ అనేది అలాట్ అవుతుంది. ఆ సీట్ను మీరు గుర్తించి అక్కడ కూర్చోవాల్సి ఉంటుంది. ఆ రూమ్లో కాకుండా మీరు వేరొక రూమ్లో వేరే సీట్లో కూర్చుంటానంటే అది కుదరదు. మీకు క్వశ్చన్ పేపర్ అనేది కంప్యూటర్ స్క్రీన్ మీద వస్తుంది. ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్లో వస్తుంది. మీరు ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్లో క్వశ్చన్ పేపర్ అనేది వస్తుంది. ఎలాంటి బ్యాగేజీ కూడా మీరు ఎగ్జామినేషన్ సెంటర్లోకి తీసుకెళ్ళలేరు. నా బ్యాగ్ ఉంది, దాంట్లో విలువైన వస్తువులు ఉన్నాయన్నా కూడా పంపరు. స్మోకింగ్, అదేవిధంగా ఈటింగ్ ఏమన్నా తీసుకెళ్ళి నేను తింటాను అంటే అవి ఒప్పుకోరు. టీ, కాఫీ, కూల్ డ్రింక్స్, స్నాక్స్ అవన్నీ కూడా అలవ్ లేదు. ఏదైనా టెక్నికల్ అసిస్టెంట్ కానీ ఫస్ట్ ఎయిడ్ కానీ ఎమర్జెన్సీ వస్తే మీరు సెంటర్ సూపరింటెండెంట్కి లేదా ఇన్విజిలేటర్ గారికి చెప్పి దాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. మీరు పర్మిషన్ లేకుండా సెంటర్ సూపరింటెండెంట్ కానీ ఇన్విజిలేటర్ గారి పర్మిషన్ లేకుండా ముందుగా వెళ్ళకూడదు. మీకు పూర్తిగా ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా వెళ్ళనివ్వరు. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే వెబ్సైట్లో చూడవచ్చు. అదేవిధంగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ గురించి కొన్ని సూచనలు ఇచ్చారు. మనకు ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్గా ఆన్లైన్లో జరుగుతుంది. ఎగ్జాక్ట్ టైంలో టెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. మొత్తం మీద 3 గంటలు 160 క్వశ్చన్లు ఉంటాయి. అందులో 80 మ్యాథమెటిక్స్, 40 ఫిజిక్స్, 40 కెమిస్ట్రీలో ఉంటాయి. అన్నిటికీ కూడా ఈక్వల్ మార్క్స్ అనేవి ఉంటాయి. 1 మార్క్ ఉంటుంది. ఒకటి ఆన్సర్ ఉంటుంది. 4 ఆప్షన్స్లో ఒకటి ఆన్సర్ ఉంటుంది. దాన్ని గుర్తించాల్సి ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. సో విద్యార్థులు ధైర్యంగా క్వశ్చన్స్ అనేటివి అటెంప్ట్ చేయవచ్చు. మీరు రఫ్ వర్క్ మీద చేసిన క్యాల్కులేషన్స్ కానీ రైటింగ్ వర్క్ కానీ మీరు టెస్ట్ తర్వాత ఆ రఫ్ షీట్ని ఇన్విజిలేటర్కి ఇచ్చి వెళ్ళాల్సి ఉంటుంది. లేదంటే అక్కడ ఒక బాక్స్ పెడతారు, ఆ బాక్స్లో వేసేయాల్సి ఉంటుంది. మీ హాల్ టికెట్ నెంబర్ దాని మీద రాసి దాంట్లోకి వేయాల్సి ఉంటుంది. మీకు ఇన్విజిలేటర్ గారు హాల్ టికెట్ని చెక్ చేస్తారు. డౌట్ వస్తే మీ ఫోటో కావచ్చు లేదా వివరాలు కావచ్చు అడుగుతారు. ఎప్సెట్ 2024కి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ని అందరూ పాటించాల్సి ఉంటుంది. ఏవైనా అన్ఫెయిర్ మీన్స్ అంటే అవకతవకలకు పాల్పడితే వాళ్ళని యాజ్ పర్ రూల్స్ డిబార్ చేస్తారు. అదేవిధంగా విద్యార్థులు లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషను మరియు సైన్ అటెండెన్స్ షీట్ మీద పెట్టాల్సి ఉంటుంది. సో ఇవి ఇన్స్ట్రక్షన్స్. వీటిని చక్కగా పాటించి ఎగ్జామ్ను చక్కగా రాయండి. ఆల్ ద బెస్ట్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.